ఉన్నాము. ఈరోజు మనకి వాక్య సందేశాన్ని అందజేయడానికి చెన్నై నుండి అన్నాజన్ సిస్టర్ గారు సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అన్నాజన్ గారు వందనాలండి. 6:10 వరకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. దేవాది దేవుడు మనల్ని ఎంతగానో ఆశ్చర్యకరంగా మరి ఈ 2026 సంవత్సరం జనవరి మాసం అంతా కాచి కాపాడి ఫిబ్రవరి మాసం కూడా ఆఖరి దినాలు మనం ప్రవేశపెట్టి అనుదినము ఆయన మన జీవితంలో ఆయన చూపుతున్న మహాకృపను బట్టి, ప్రేమను బట్టి, దయను బట్టి దేవాది దేవునికి ఎంతో కృతజ్ఞాస్తులు చెల్లించుకుంటున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలమ్మా. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్మ గారికి వందనాలు. మరి ఈరోజు మనము లెంట్ దేశంలో ఉంటుంటాము కాబట్టి శిలువ ధ్యాన కోడికలు చాలా స్థలాల్లో జరుగుతా ఉన్నాయి. ప్రతి సంవత్సరము మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్లు మన జీవితంలో మనం జరుపుకుంటా ఉన్నాము. కానీ అది ఆ గుడ్ ఫ్రైడే, ఆ లెంట్ డేస్ లో మాత్రమే కాకుండా మనము ప్రతిదినము ఆయన సిలువని మనం ధ్యానం చేసుకుంటా, దేవా ఎంత నమ్మదగిన దేవుడు తండ్రి నాయన, సమస్తాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి తండ్రి నాయన మా కొరకు ప్రభా నీ ప్రాణాన్ని దారపోసి తండ్రి నాయన ఎంత గొప్ప త్యాగాన్ని ప్రభా నాయన, ఏ యోగ్యత లేని మాకు ప్రభా ఇంత గొప్ప యోగ్యతను మాకు దయచేసి నీ నామను స్తుతించడానికి, నీ వైపు చూడడానికి, నిన్ను గణపరచడానికి మాకందరికి ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు దేవానికి స్తోత్రం దేవా అని మనం చెల్లించుకుంటున్నప్పుడే ఆ సిలువ యొక్క విలువను మనం తెలుసుకోగలము. కాబట్టి ఈరోజు దేవునికి వాక్య భాగము ఆయన సిలువ నా సిలువ, హిస్ క్రాస్ అండ్ మై క్రాస్. ఆయన సిలువ నా సిలువ. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసు క్రీస్తు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. 25వ వచనము. పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలని క్రీస్తు యేసు రక్తం నందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచెను. మరి హిస్ క్రాస్ అండ్ మై క్రాస్, ఆయన సిలువ నా సిలువ అంశంలో మరి ఈరోజు ముఖ్యంగా ఆ సిలువను మనము ముందు పెట్టుకున్నట్లయితే ఆ సిలువ యొక్క సందేశము, మొట్టమొదటిగా సిలువ యొక్క సందేశాన్ని మనము ధ్యానించబోతున్నామండి. నిజమే, ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో అందరూ పాపము చేశారు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, మానవుని యొక్క ప్రణాళిక కాదు, దేవదూతుల యొక్క ప్రణాళిక కాదు, ఎవరి యొక్క ప్రణాళిక కాదు. ఆ సిలువ యొక్క సందేశము దేవాది దేవుడు బయలుపరుస్తున్నాడు. ఏమంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి కృప చేతనే నమ్మువారు. ఏమి నమ్ముతున్నాం మనము? ఆ సిలువను నమ్ముతున్నాము. ఆ సిలువ మీద ఎవరున్నారు? ఎందుకు అంత గొప్ప త్యాగం చేయవలసిన పని వచ్చింది? ఆ నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుతున్నాము. ఉచితముగా ఎంతో గొప్ప భాగ్యం అండి. ఎవరండి ఈ రోజుల్లో ఉచితముగా మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు? ముందు మనం ఏమిస్తామా, మన దగ్గర ఏం పొందుకుంటామా అని చూసి దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వస్తారు. కానీ ఇక్కడ దేవాతి దేవుడు మరి ఆయన యొక్క ప్రణాళిక, ఆ సందేశము, సిలువ యొక్క సందేశము ఏంటంటే ఆ దేవాతి దేవుడు మరి ఉచితముగా మనలందరినీ నీతిమంతులుగా తీర్చాలని దేవుని యొక్క ఉద్దేశము. ఎందుకంటే ఎవ్వరు కూడా ఆయన మహిమను పొందలేకున్నాము. రెండవదిగా చూసినట్లయితే ఓరిమి వలన ఉపేక్షించి, ఎంత ఓపిక అండి. పాత నిబంధన గ్రంథం అంతా మనం చూసినట్లయితే
బలులు అర్పించడము, గొర్రె పిల్లల్ని, మేకల్ని, కోడల్ని, గొర్రెల్ని పాపము చేయడము, బలులు అర్పించడం, ఇదే పని అయిపోయింది వాళ్ళకి. ఎంతో మంది రాజులు, ఎంతో మంది న్యాయాధిపతులు, ఎంతో మంది ప్రవక్తలను పంపించినా కూడా ఇంకా 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 తిరుగుబాటుతనము, ఆయన ఎవరో అని తెలుసుకోకుండా, ఆయన ఎన్నో మహత్కార్యాలు కళ్ళ ముందే ఎన్నో మహత్కార్యాలు వాళ్ళు చూశారు కూడా. ఎర్ర సముద్రము, మరి ఆ మన్నా, తర్వాత అరణ్య యాత్ర, తర్వాత యోర్దాను నది దాటడము, ఎన్నో అద్భుత కార్యాలు కళ్ళతో చూసినా కూడా ఇంకా వాళ్ళు దేవుని తెలుసుకోకుండా దేవునికి తిరుగుబాటుతనము. అందుకే ఓరిమి వలన ఉపేక్షించి ఎంతో సహించి తన కాలమంతా దేవుడు సహించి, ఎందుకంటే ఒక్కళ్ళు కూడా నశించిపోవటానికి ఇష్టం లేదు కాబట్టి తన ఓరిమి వలన ఉపేక్షించి తన నీతిని కనపరచవలనని, ఆయన నీతిని మనకందరికి, ఏ యోగ్యత లేని మనకందరికి ఆయన నీతిని కనపరచవలనని యేసు క్రీస్తు రక్తము వలన, కాబట్టి ఆయన రక్తము వలననే మనకు నీతి కలుగుతుంది, ఆయన రక్తం వలనే మనకు విమోచన, ఆయన మహిమను పొందలేక ఉన్న మనకి యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనకు ఒక గొప్ప విడుదల. ఆ దేవుని కుమారుడు ఒక దేవునిగా మారాడు. కాబట్టి ఈ శిలువ శక్తిని మనం ఆచార రీతిగా కాకుండా ఆత్మీయంగా ప్రతి సంవత్సరం ఇంకా ఎక్కువగా ఆయన శిలువను మనం తెలుసుకున్నట్లయితేనే మన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప అనుభవాన్ని మనం పొందుకొని ఇంకా ఎక్కువ శిలువను మనం అనుభవిస్తూ, దేవా నీ ప్రణాళిక ఎంత గొప్పది ప్రభా, అయినా ఆ శిలువ పైన నీ సందేశము తండ్రి మాకు బయలుపరుస్తున్నావు తండ్రి నాయన. అవును ప్రభా, నీ ఉద్దేశం ఏంటి తండ్రి నాయన, ఎందుకు తండ్రి నాయన ఇంత గొప్ప కార్యమును చేయవలసిన పని వచ్చింది తండ్రి అని మనం చూసినట్లయితే అదే వాక్య భాగంలో ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. కరుణాధారముగా 26వ వచనంలో క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. కరుణాధారముగా, ఎంత గొప్ప మాట అండి. కరుణ చూపించాడండి. ఎంత గొప్ప దేవుడు. ప్రతి మానవుడు ఇలాగ నశించిపోతా ఉన్నాడే, నాకు దూరమైపోతున్నాడే, ఇంకా నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొనక నా మీద విశ్వాసం ఉంచక నాకు దూరం అయిపోతున్నాడే అని దేవుడు ఎంత కరుణాధారముగా తన యొక్క ప్రణాళికను బయలుపరిచాడండి. కాబట్టి ఈ రోజు మనము ఆయన శిలువ, మన శిలువ, నా శిలువ మనం ధ్యానిస్తున్నప్పుడు మొట్టమొదటిగా ఆ శిలువ పైన దేవుని యొక్క సందేశము ఏందంటే, ఎవ్వరు కూడా ఆయన మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి ఆయన ఓరిమి వలన ఉపేక్షించి ఎంత సహనం, ఒక సంవత్సరము కాదు, 2 సంవత్సరములు కాదు, తన జీవిత కాలం అంతా మరి సృష్టిని కలుగజేశాడు, మానవుల్ని కలుగజేశాడు, ఎంతో అద్భుత కార్యాలు మహత్కార్యాలు చేసినా కూడా ఆయన తన ఓరిమి ఎంతగానో సహించి, ఎందుకంటే తన నీతిని కనపరచవలనని. అది ఎవరి ద్వారా? క్రీస్తు యేసు రక్తం వలననే. కాబట్టి ఆ యొక్క లెంట్ డేస్ లని మనం ఆచరిస్తాం. మనం పుట్టినప్పటి నుంచి ఎన్నో లెంట్ డేస్ లో మనం ఆచరిస్తా ఉన్నాము. కానీ ఎంతవరకు ఆ యొక్క శిలువ శక్తిని మనం తెలుసుకుంటున్నాము. ఆయన శిలువ ఏంటి, నా శిలువ ఏంటి, నేను చేయవలసిన కార్యం ఏంటి, నేను నా శిలువను నేను ఎలాగా మొయ్యాలా, ఎందుకు ఆయన నా మీద ఈ శిలువ పెట్టాడు, కరుణాధారముగా ఆయన బయలుపరిచాడు. ఆయన బయలుపరిచిన ఆ యొక్క శిలువ సందేశాన్ని మనం ఎంతవరకు అనుసరిస్తున్నాము. కాబట్టి ఇదే మనము 1 యోహాను 4వ అధ్యాయము 9-10 వచనం మనం చూసినట్లయితే, 1 యోహాను 4వ అధ్యాయము 9-10లో మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇదే శిలువ మీద దేవుని యొక్క సందేశము, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ఉపదేశము. ఎందుకంటే ఆయన ద్వారా జీవించినట్లు తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపవలసిన పని వచ్చింది. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను. అవునండి, పాత నిబంధన గ్రంథముతో ఆయన వదిలిపెట్టలేదు. ఇంతవరకు చేసేయండిలే, చాలే, వాళ్ళు ఎట్టన్నా పోతే పోనీలే, నాకేమొచ్చింది, నాకు దేవుడు నాకు సింహాసనం ఉంది, అన్నీ ఉన్నాయి, పరలోకం ఉంది, అన్నీ ఉందని ఆయన సంతోషించి తన మట్టుకు తాను ఆయన గమ్మును కూర్చోలేదండి. కాబట్టి
దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముండుటకు తన కుమారుని పంపెను. మన పాపముల కొరకు ఆ గొప్ప కార్యము అక్కడ సిలువ సందేశము. ఇదే సిలువ సందేశము, దేవుని యొక్క సందేశము. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. కాబట్టి ఆ పంపిన కుమారుడు మన పాపములకు ప్రాయశ్చిత్తమునకై పంపిన కుమారుడు మన కొరకు ఆయన ఏమి చేశాడు? ఎందుకు ఆయన అంత గొప్ప కార్యం చేయవలసిన పని వచ్చింది? ఆయన చేసిన పని ద్వారా మనకి కలిగిన లాభాలు ఏంటి అని మనం చూసినట్లయితే మనకు అందరికీ తెలుసు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5-6 వచనములో, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థ కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. ఇది ఆ సిలువ యొక్క సందేశము. ఆ సిలువలో దేవుని యొక్క ప్రణాళిక, ఆ కుమారుని పంపుట ద్వారా. ఎందుకంటే తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపాను. ఆ పంపిన కుమారుడు చేసిన కార్యాలు ఏంటంటే, మన దోషములను బట్టి అతను నలగగొట్టబడేను, మన శిక్ష అతని మీద పడింది, అతను పొందిన దెబ్బల చేతనే మనకు స్వస్థత. మనమందరం గొర్రెల వలె త్రోవ తప్పిపోయినా కూడా ఆయన మనకిష్టమైన త్రోవకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనందరిని పట్టుకొని రక్షించి మనందరి పాపములు ఆయన మీద మోసుకొని అంత గొప్ప త్యాగము సిలువలో ఆయన చేశాడు. మనందరి దోషములను కూడా ఆయన మోసాడు. ఏ పాపము కూడా ఆయనలో లేదు. కానీ మనము మన పాపల ద్వారా ఆయన ఒక పాపగ్రాహిగా మనం ఆయన్ని మార్చినాము. ఇది మొట్టమొదటిగా ఆయన సిలువ, నా సిలువ. కాబట్టి మొట్టమొదటిగా సిలువలో దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఎందుకు ఆయన కుమారుని పంపవలసిన పని వచ్చింది? ఆ వచ్చిన కుమారుడు మన కొరకు ఏమి చేశాడు, మనము ఏమి చెయ్యాలా? కాబట్టి ఆ సిలువలో మన కొరకు శాపగ్రాహి అయిన ఆ కుమారుని మనం ఎలాగ అంగీకరించాలా, ఎలాగ ఆయన హత్తుకోవాలా, ఆయన చేసిన త్యాగాన్ని మనం ఎలాగ స్మరణకు తెచ్చుకోవాలా, ప్రతి దినము మనం ఎలాగ ఆయన సిలువను మొయ్యాలా, ప్రతి దినము మనం ఎలాగ ఆయన్ని స్మరించుకోవాలా, ఇంకా ఆయనకు చెందవలసిన మహిమను మనం ఎలాగ చెల్లించాలా. ఇదే మొట్టమొదటి యొక్క దేవుని యొక్క సిలువ సందేశము, సిలువ యొక్క సందేశము. కాబట్టి మన నీతి ఏ విధముగా కూడా మనము పరిశుద్ధులుగా మనము చేసుకోలేము. ఇది కేవలం యేసుక్రీస్తు రక్తము వల్లనే మనము నీతిమంతులుగా మనము తీర్చబడుతున్నాము. నీతిమంతులుగా తీర్చబడినాము కాబట్టే ఆయన వారసులము, ఆయన సొత్తుగా మనము తీర్చబడ్డాము. కాబట్టి ఆ దేవాతి దేవుడు తన కుమారుని లోకములో పంపించవలసిన ప్రణాళిక ఏంటంటే, ఆయనే మనలను ప్రేమించును. దీని వలన దేవుని యొక్క ప్రేమ ప్రత్యక్షమవుతుంది. అందుకే తన కుమారుని పంపిన కుమారుడు మన కొరకు చేసిన గొప్ప త్యాగమును, దోషములు బట్టి నలగగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బల చేతన మనకు స్వస్థ కలుగుతుంది. మనమందరము తప్పిపోయినప్పుడు మన దోషములన్నీ ఆయన మీద వేసుకుని మన కొరకు అంత గొప్ప త్యాగాన్ని ఆయన చేయవలసిన పని వచ్చింది. కాబట్టి మనము చేయవలసిన కార్యం ఏంటంటే, దేవా మేము నీ దగ్గరికి వస్తేనే తండ్రి మాకు నీతి, నీ దగ్గరికి వస్తేనే మాకు విడుదల ప్రభా నాయనా. లోకములో మేము ఎన్ని సంపాదించుకున్నా కూడా తండ్రి నాయనా, నీ దగ్గరే మాకు విమోచన, నీ దగ్గరే మాకు రక్షణ, నీ దగ్గరే మాకు శక్తి. కాబట్టి సమస్తము నీ దగ్గరే మేము పొందుకోవాలి. కాబట్టి దేవా నీ ప్రణాళిక నీ కుమారుని ద్వారా ఈ లోకానికి పంపించినావు తండ్రి నాయన. నీ కుమారుని మేము స్వీకరిస్తేనే నా సిలువ దేవుని యొక్క సిలువ నువ్వు మాకు బయలుపరిచినావు ప్రభా. ఆ సందేశాన్ని మాకు వివరించినావు తండ్రి. ఎందు నిమిత్తమే నువ్వు కుమారుని పంపించినావో మాకు తెలుసు ప్రభా. కాబట్టి నీ లేఖను ధ్యానిస్తున్నాము. ఇప్పుడు మాకు తెలుసు ప్రభా, నీవు పొందిన దెబ్బల చేతనే మాకు స్వస్థత. కాబట్టి ఏ బలితలు వచ్చినా నీ దగ్గరికి రావాలి తండ్రి, ఏ సమస్య వచ్చినా కూడా నీ దగ్గరికి మేము రావాలా ప్రభా. కాబట్టి నీ రక్తము ద్వారానే మాకు విమోచన ప్రభా. కాబట్టి నీ దగ్గరికి వచ్చినప్పుడే మేము నీతిమంతులుగా తీర్చబడతాము. నీ సిలువను మేము ఎత్తుకున్నప్పుడే తండ్రి నాయనా మేము నీ వారసులుగా మేము తీర్చబడతాము. వారసత్వం అంటే ఎంత గొప్ప
ఆధిక్యత తండ్రి నాయన, నీ సొత్తుగా నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నావు ప్రభువా. ఎంత గొప్ప భాగ్యాన్ని, ఎంత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేసినావు తండ్రి నాయన. ఇది ఎక్కడ పొందుకోలేము తండ్రి నాయన, నీ దగ్గరికి వచ్చినప్పుడే, నీ సిలువను మోసుకున్నప్పుడే మాకింత గొప్ప భాగ్యాన్ని మాకు దయచేస్తావు ప్రభా అని మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు. కాబట్టి దేవుని యొక్క సిలువను మనము ధ్యానించుకున్నాము. ఇప్పుడు మన సిలువ మనం ఎలాగ మొయ్యాలా, నా సిలువ మనము మోసుకోవాలి. ప్రతి దినము మోసుకున్నట్లయితేనే, ఆయన సిలువను మనం భరించినట్లయితేనే, ఆయన తన ఎలాగైతే తన ఓరిమి వలన ఉపేక్షించాడో, ఎంత సహించుకున్నాడో, మనం కూడా ఈ లోక యాత్రలో సహనము, ఓర్పు, ప్రేమతో ముందుకు కొనసాగినట్లయితేనే ఆయన సిలువను మోసిన వారిగా దేవుడు మనల్ని తీర్చిదిద్దుతాడండి. ఇది మొట్టమొదటి సిలువలో దేవుని యొక్క సందేశము. తర్వాత రెండవదిగా సిలువలో ఆయన చేసిన కార్యము. కాబట్టి గాడ్స్ మెసేజ్, దేవుని యొక్క సందేశము సిలువ ద్వారా, అది రెండవదిగా మనం చూస్తున్నాము. అదేంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలని ధర్మశాస్త్రములకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. మరియు మీరు కుమారులైనందున నాయన తండ్రి అని మొరపెట్టుచు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. తన ఆత్మను మన హృదయంలోనికి పంపెను. కాబట్టి ఇది సిలువలో దేవుని యొక్క సందేశము. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే దేవుని యొక్క సిలువలో దేవుని యొక్క సందేశము. రెండవదిగా సిలువలో దేవుడు ఆయన మనకు బయలుపరిచిన ఆయన యొక్క సందేశం ఏంటంటే, కుమారుని కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడు. కాబట్టి ఆయన ద్వారానే ధర్మశాస్త్రములకు లోబడిన వాడాయను. అంత తెలుసుకున్నాడు. లోకం అంటే ఏంటి, మానవులంటే ఏంటి, ఎలాగ దేవునికి భయపడాలా, ఎలాగ తగ్గించుకోవాలా, ఎలాగ సిలువను మోసుకోవాలా, ఆయన అంత ఆయనకి తెలుసుకున్నాడు. కాబట్టే అంత గొప్ప త్యాగాన్ని ఆయన చేసి విధేయత చూపించాడు. కాబట్టే మనందరినీ ఆయన రక్తం ద్వారా మనందరినీ విమోచించినాడు. అందుకే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడుతున్నాము. నాయనా తండ్రి అని మొరపెట్టుకుంటున్నాము. కాబట్టి నీవిక మీదట దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. కాబట్టి మనం ఎవరి ద్వారా ఆ సిలువ దగ్గరికి వెళ్ళాలా, ఎవరి ద్వారా ఆయన తెలుసుకోవాలంటే తండ్రి ద్వారానే. తండ్రి యొక్క ప్రణాళికను మనం తెలుసుకుంటేనే ఆ కుమారుని యొక్క శక్తిని మనము పొందుకుంటాము. ఎందుకంటే నేనును నా తండ్రి ఏకమై ఉన్నామని ప్రభువే చెప్తున్నాడు. కాబట్టి కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన గొప్ప ప్రణాళికను చేశాడు. చేసిన తర్వాతనే ఇంత గొప్ప కార్యాన్ని ఆయనకి మనకి ఆ యొక్క సన్నిహిత సంబంధాన్ని ఆయన కలుగు చేసి నాయన తండ్రిని మొరపెట్టుకునే భాగ్యాన్ని మనకు దయచేశాడు. అంతేకాకుండా దేవుని పిల్లలుగా పిలువబడే గొప్ప భాగ్యాన్ని కూడా ఆయన మనకి ఆ సిలువ సందేశం ద్వారా దేవుడు బయలుపరిచాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో తన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించును. అధికారము, దేవుని పిల్లలగుటకు ఎందుకు వచ్చింది మనకి విశ్వాసము? ఆయన మన కొరకు, ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని కాలము పరిపూర్ణమైనప్పుడు ఈ లోకానికి పంపించాడు. పంపించినంత మాత్రమే కాకుండా ఆ కుమారుని ద్వారా మనకు కలిగిన గొప్ప నిరీక్షణ, నాయన తండ్రిని మొరపెట్టుకునే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేశాడు. దేవుని పిల్లలుగా పిలువబడ్డానికి గొప్ప అధికారాన్ని కూడా మనకు దయచేశాడు. కాబట్టి తన నామమందు విశ్వాసించే వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. ఎంత గొప్ప అధికారం అండి మనకి! ఆయన పిల్లలుగా, ఆయన సొత్తుగా, ఆయన రూపంలో మనల్ని చేసుకుని ఎంత గొప్ప ఆధిక్యతని తండ్రి దేవా అని పిలవడానికి ఎంత గొప్ప భాగ్యాన్ని మనకి దయచేశాడండి. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఎందుకంటే ఆయన సిలువలో సమస్తాన్ని ఆయన మనకు త్యాగము చేశాడు. కాబట్టి ఆ సిలువ శక్తిని
మనము పొందుకుంటేనే, ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడైతేనే, ఆయన యందు మన విశ్వాసం ఉంచిని ఆయనకు ఇచ్చిన మనకు అధికారమును బట్టి మనము ధైర్యంగా మనం అడగవచ్చు. దేవా, నువ్వు చెప్పావు ప్రభా, నువ్వు ఇస్తానన్నావు తండ్రి నాయన, నీ కుమారునే నాకు దయచేసావు ప్రభా, ఆయనతో పాటు నాకు సమస్తం ఎందుకు ప్రభా నాకు దయచేయవని అధికారం మనతో అడిగినప్పుడు దేవుడు తప్పకుండా తన వాగ్దానాలన్నీ మన జీవితం నెరవేరుస్తాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. నిజమేనండి, ఇంత గొప్ప అధికారం పొందుకున్న మనము క్రీస్తు ప్రేమ నుండి ఎవరు కూడా మనల్ని దూరపరచలేరు. ప్రతి దినం ఆయన ప్రేమను పొందుకుంటున్నాము కాబట్టి ఒక్కొక్క దినం ఆయన తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తూ మనం ఆయనకు మొరపెట్టుకున్నప్పుడంతా ఎవరికో కాదు, మనకు సమీపంగా ఉన్న దేవుడు ఆయన ఒక్కడే, మన ఆర్తధ్వని వినే దేవుడు ఆయన ఒక్కడే, మన మొరలను ఆలకిస్తూ మన ప్రతి మొరను ఆయన తీరుస్తూ మన హృదయ వాంఛలను తీరుస్తున్న దేవుడు ఆయన ఒక్కడే. కాబట్టి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. అంతేకాకుండా అదే గొప్ప ప్రభు మనకు చేసిన గొప్ప కార్యం ఏంటంటే, ఆ సిలువ ఆయన భరించాడు. నా సిలువని ఎత్తుకొని నేనేం చేయాలంటే, యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనములో, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. కాబట్టి నేను చేయవలసిన కార్యము, ఆయన మోసాడు తన సిలువని, నేను నా సిలువను మోసుకొని ఏం చేయాలంటే ఆయన పంపిన క్రీస్తును ఎరుగుటయే ప్రతి దినము ఆయన ప్రేమను రుచి తెలుసుకుని, ఆయన ప్రేమ యొక్క పొడుగు ఎత్తు లోతు ఎంతో తెలుసుకుని, ఆ లోతు యొక్క అనుభవంలోనికి నేను వెళుతూ ఇంకా ఎక్కువ ఆయన సత్యాన్ని తెలుసుకుని అనేకుల కొరకు విజ్ఞాపన చేస్తూ భారభరితమైన జీవితాలతో ఆయన దగ్గరికి వస్తూ ఆయన సిలువను మోసినప్పుడే యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. అప్పుడే నేను నా సిలువను నేను మోసుకొని ఆ నిత్య జీవాన్ని పొందుకునే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తారండి. కాబట్టి ఇది 2వ సందేశము, సిలువలో దేవుని యొక్క సందేశము. 3వదిగా, ఈ సిలువ సందేశాన్ని అనేకులు తెలుసుకున్నా కూడా ఎంతో మంది దాన్ని అపహసిస్తున్నారు, ఎంతో మంది దాన్ని ఎగతాళి చేస్తున్నారు. ఈ రోజు వరకు కూడా ఎంతో మంది, ఎవరో కాదండి, క్రైస్తవులే, దేవుని నమ్ముకున్న బిడ్డలే, దేవుని వాక్యం తెలుసుకున్న బిడ్డలే ఇంకా ఎంతో మంది అపహాస్యము చేస్తా ఉన్నారు. కాబట్టి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని యొక్క శక్తి. కాబట్టి ఆ శక్తి, నశించిపోయేవారు ఉన్నారు, వెలిగింపబడేవారు ఉన్నారు, రక్షింపబడేవారు ఉన్నారు. 2 గుంపులు ఉన్నాయి. అందుకే పరలోకము, నరకము 2 స్థలాలు. కాబట్టి నిత్య జీవము, నిత్య రక్షణ. నా సిలువను నేను మోస్తేనే నాకు నిత్య జీవము. కాబట్టి ఆ సిలువను గురించి ఈ రోజు వరకు ఎంతో మంది అపహాస్యము చేస్తున్నారు తెలుసుకొని కూడా. కాబట్టి సిలువను గూర్చిన వార్త నశించున్న వారికి వెరితనము గాని రక్షింపబడుచున్న మనకి దేవుని యొక్క శక్తి. అందరూ అంటారు, ఏంద్రా వీళ్ళు ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారే, ఎప్పుడు ఉపవాసం ఉంటున్నారే, ఎప్పుడు గుడికి వెళ్తున్నారే, అయినా ఏంట్రా వీళ్ళ జీవితాలు ఇలాగ ఉన్నాయి అని అనుకున్నా కూడా, మనల్ని గురించి ఎంతో మంది అపహాసం చేసినా కూడా, కానీ మన ప్రభు మన పక్షముగా ఉండి ఆయన మన కొరకు సిద్ధపరిచిన బహుమానము ఎంతో గొప్పది. కాబట్టి మనం ఎప్పుడు కూడా వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు మనం వేగిర పడినట్లయితేనే ఆయన మన కొరకు సిద్ధపరిచిన బహుమానం మనం పొందుకుని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి మనము ముఖ్యంగా మనం నేర్పించవలసింది మన బిడ్డలకి ఏంటంటే, లోకములు వస్తాయి, శ్రమలు వస్తాయి, సిలువను మోసినప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. కాబట్టి లోకమును మనం జయించిన విజయమే మన విశ్వాసము. కాబట్టి మన విశ్వాసాన్ని మనం కాపాడుకొని, నా సిలువను ఆయన మోసాడు, ఆయన సిలువను మోసి సమస్తాన్ని మనకు దయచేశాడు. నా సిలువని ఎలాగ మనం మోసుకొని ప్రతి దినం ఈ లోకంలో మనం ప్రయాణం చేయాలా. వస్తాయి, శోధనలు వస్తాయి. సులువైనది కాదు, సిలువ అందమైనది కాదు, సిలువ ఎంతో తేలికైనది కాదు, అది ఎంతో భారమైనది, అది ఎంతో మోయవలసిన శక్తి గలది. కాబట్టి అటువంటి భారమైనది మనం మోసినప్పుడే ప్రతి ఒక్కరు మనల్ని చూచి ఆయన నామాన్ని గణపరిచే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనకు అందరికీ తెలుసు, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఎంతో గొప్ప సిలువను వాళ్ళు మోసినా కూడా
మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడని అన్య జనుల రాజులతో వాళ్ళు అంత ధైర్యంగా చెప్పగలిగారంటే సిలువను మోసారు కాబట్టి. మేము ఎట్టి పరిస్థితులు కూడా మేము మ్రొక్కము, మేము లొంగము అని వాళ్ళు చెప్పారు. ఎందుకంటే ఆ సిలువ శక్తిని తెలుసుకున్నారు కాబట్టి. ఆ సిలువ ద్వారా వాళ్ళకి ఇచ్చిన గొప్ప బహుమానము, గొప్ప పదవులు కూడా వాళ్ళు పొందుకున్నట్టు మనము మనం చూస్తున్నామండి. కాబట్టి మన ఆత్మ దేవుని చేతిలో ఉంది కాబట్టి మనము ఆయన సిలువను మన సిలువను మనం ప్రతిరోజు మనం మోసినట్లయితేనే ఆ ప్రభు మనతో ఉంటాడు. ఆయన ఎట్లయితే సిలువను మోసి సహించాడో అటువంటి సహన జీవితాన్ని, ఓర్పుని దేవుడు మనకు దయచేసి ఇంకా ఎక్కువగా ఈ లోక యాత్రలో ప్రతి దినము భారముతో ముందుకు కొనసాగే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. గ్రుడ్డితనము, దేవుని స్వరూపము తెలుసుకోకుండా, ఆ దేవుడు ఎవరో అని తెలుసుకోకుండా, ఆ సిలువ యొక్క త్యాగాన్ని వాళ్ళు గుర్తెరగకుండా ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన విశ్వాసులైన వారి దగ్గరికి రాదు. ఎందుకంటే మనం ఆయన సిలువను మోస్తున్నాము, విశ్వాసంలో స్థిరపడుతున్నాము, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడను మనం గైకుంటున్నాము, ఆ నిత్య దేవుని మనం తెలుసుకుంటున్నాము కాబట్టి స్థిరమైన పునాది మనం వేసుకున్నాము. ఆయన భారమైన సిలువను మనం మోస్తున్నాము కాబట్టి దుష్టుని జయించే శక్తిని కూడా దేవుడు మనకి దయచేస్తాడు. కానీ ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు మాత్రమే అది గుడ్డితనము కలుగు చేస్తుంది. కాబట్టి ఈ రోజు వరకు ఎంతో మంది దిగజారిపోతున్నారు. ఎంతో మంది దేవుడు ఇచ్చిన రక్షణను, ఆ సిలువలో ఆయన చేసిన రక్షణను, ఉచితమైన రక్షణను పొందకుండా ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఎన్నో సంవత్సరములు గడిచిపోతున్నాయి. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా ఆ ప్రభువే చెప్తున్నాడు, అన్ని జనుల మధ్య నా నామము దూషింపబడుతున్నది. ఎందుకు ఆయన నామం దూషింపబడుతుందంటే ఇంకా ఆయన తెలుసుకోకుండా, ఆ సిలువ శక్తిని తెలుసుకోకుండా, ఆ సిలువను మోయకుండా, ఎందుకు ఆయన మన కొరకు ఆ సిలువను భరించాడనే సత్యాన్ని తెలుసుకోకుండా ఎంతో మంది దేవునికి దూరం అయిపోతున్నారు. కాబట్టి నశించిపోతున్న ఈ లోకంలో 2000 సంవత్సరము గడిచిపోతున్నా కూడా ఆయన రక్తము ఇంకా ఎంతో శక్తి ఉంది కాబట్టి ఈ రోజు వరకు మనం ఆయన దగ్గరికి సమీపించగలుగుతున్నాము, ఆయన సిలువను మోయగలుగుతున్నాము. ఆయన రక్తం ద్వారా మనకి విమోచన, నిరీక్షణ, రక్షణ. ఇంత గొప్ప ఆధిక్యతను దేవుడు తన బిడ్డలకు, అంత గొప్ప అధికారాన్ని మనకి దయచేశాడు, తన వారసులుగా చేసుకున్నాడు. కాబట్టి మనం ఆయన ఎరిగి ఉన్నాము, ఆయన సిలువను మోస్తున్నాము కాబట్టి ఆయన మనకి నిత్య జీవాన్ని ఆయన అనుగ్రహించాడు. ఇది 3వది. 4వది మనం చూసినట్లయితే ఈ గ్రుడ్డితనం కలుగజేసిన ఈ లోకములో ఎంతో మంది అవిశ్వాసులుగా ఉంటున్న వాళ్ళు, ఈ సిలువ యొక్క సందేశము సంఘమునకు దేవుడు ఎలాగ బయలుపరిచాడు. సంఘం అంటే ఏంటి? విశ్వాసులు కూడుకున్న ఒక స్థలం. అది ఒక మందిరము కాదు, అది ఒక ఆలయము కాదు, అది ఒక స్థలము కాదు, అది ఒక కట్టడము కాదు. విశ్వాసులు కూడుకున్నదే అదొక ఆలయము. కాబట్టి ఆ ఆలయానికి ఆయన నమ్ముకున్న బిడ్డలైన మనము ప్రతి వారము దేవుని వాక్యం వింటున్న ఆయన మనకిస్తున్న సందేశము, సిలువ సందేశము ఏంటంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనము. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపగోరినడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. ఇది సంఘమునకు దేవుడు ఇస్తున్న సందేశము, సిలువలో ఆయన మనకు ఇస్తున్న సందేశము. ఎవడైనా నన్ను వెంబడించిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని వాళ్ళు తగ్గించుకుంటేనే, సహించుకుంటేనే, ఓర్పు కలిగి ఉంటేనే అప్పుడే మీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించవలెను. నేనైతే ఎలాగైతే నా సిలువను మోసి ఇంత గొప్ప త్యాగాన్ని మీకు అందరి కొరకు నేను చేశాను, మీరు చేయవలసిన కార్యం ఏంటంటే మీ సిలువను మీరు ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. కాబట్టి ఆ సిలువను మనం మోసినట్లయితే ఈ లోకంలో మనం అన్ని పోగొట్టుకుంటాము. స్నేహితులను పోగొట్టుకుంటాము,
డబ్బుల్ని పోగొట్టుకుంటాము, లోకాన్ని పోగొట్టుకుంటాము, అన్ని పోగొట్టుకుంటాము, అయినా కూడా పర్వాలేదు. దేవుడు మనకి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి దయచేశాడు. గొప్ప బహుమానాన్ని ఆయన మనకి సిద్ధపరుస్తున్నాడు. కాబట్టి ఆ బహుమానం కొరకే మనం పరిగెత్తాలా. ఓర్మితో మనం పరిగెత్తినప్పుడే ఆయన ఎట్లయితే ఓర్మితో తన సమస్తాన్ని ఉపేక్షించుకున్నాడో, మనం కూడా మన సిలువను ఎత్తుకొని మనం ఉపేక్షించుకున్నట్లయితేనే, ఆయన వెంబడించినట్లయితేనే దేవుడు మనకి గొప్ప బహుమానం, ఈ లోకంలో మన బహుమానాలు పొందలేకపోయినా కూడా పరలోకంలో దేవుడు మన కొరకు గొప్ప బహుమానాలను తీర్చి ఆయన చెప్తాడు, మనల్ని చూచిన వెంటనే, బడా నమ్మకమైన మంచి దాసుడా, బడా నమ్మకమైన మంచి దాసురాలా, ఆయన దగ్గర నుంచి ఆ గొప్ప స్వరాన్ని వినే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి ఈ రోజు వరకు ఆ సిలువలో ఆ ప్రభు మన కొరకు అంత గొప్ప త్యాగాన్ని చేసిన ఆ ప్రభు పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం నుండి సింహాసనం మీద కూర్చుని ఈ రోజు వరకు కూడా మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి అంత గొప్ప ప్రభువుని మనము కలిగి ఉన్నాము. కాబట్టి మనము చేయవలసిన కార్యాలేంటి? ఆయన చేశాడు. ఆయన తన సిలువను మోసాడు, సమస్తాన్ని మనకు దయచేశాడు, గొప్ప ఆశీర్వాదాలు మనకు దాచించినాడు. మనము చేయవలసిన పని ఏంటంటే ప్రతిదినము ఆయన సిలువను మోసి, దేవా ఇది మోసే భారాన్ని, శక్తిని, ఓపిక నాకు దయచేయి ప్రభా. లోకంలో ఎన్నో వస్తున్నాయి ప్రభా, ఇంట్లో సమస్యలు, బయట సమస్యలు, సమాజంలో సమస్యలు, ప్రతి స్థలంలో సమస్యలైనా కూడా నువ్వు ఉన్నావు తండ్రి. అన్నిటికీ పరిష్కారం నువ్వు ఒక్కడవే ప్రభా. ఎందుకంటే తండ్రి నాయన నువ్వు సమస్తాన్ని చేసి ముగించావు ప్రభా. ఆ ముగింపు ద్వారా మాకు ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మాకు దాచించినావు తండ్రి నాయన. నీ పిల్లల గుట్టకు తండ్రి, నీ వారసుల గుట్టకు తండ్రి నాయన, నీ సిలువను మోయడానికి తండ్రి నాయన ఎంతో గొప్ప ఓపికను మాకు దయచేసినావు ప్రభా. ఈ రోజు తండ్రి నేను మేము దేవా మా సిలువను మేము మోస్తుండగా తండ్రి, నీ శక్తిని మాకు దయచేయి ప్రభా. నీ ప్రేమను మాకు కనపరచండి తండ్రి. మా చుట్టుపక్కల ఎంతో మంది అన్ని జనులు ఉన్నా కూడా ప్రభా, మేము వెళ్ళి వాళ్ళకి ఏ స్వార్థను ప్రకటించకపోయినా కూడా తండ్రి నాయన, మా నోటి మాటలు, మా హృదయ ధ్యానము ద్వారా తండ్రి ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీ సత్యాన్ని తెలుసుకుని నాయన, నీ దృష్టికి ప్రభానైనా వాళ్ళు తెలుసుకుని ఎంత గొప్ప దేవుడు ఈ లోకానికి వచ్చి సిలువను మోసాడని నీ సత్యాన్ని తెలుసుకునే భాగ్యాన్ని దయచేయి ప్రభా. మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన సిలువని మనం ఎలాగ మొయ్యాలో, ఎలాగ భరించవలనో, ఎలాగ ఓపికతో ఉండవలనో ఆయనే మనకి సహాయం చేస్తాడు. కాబట్టి ఆ ప్రభువే అంటున్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలవాడు. కాబట్టి ప్రతిదినం మనం సిలువ మోస్తున్నా కూడా, కాబట్టి దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్ని మనకి దయచేశాడు. ఈ విశ్వాసము మనము బాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ, ఇంకా స్థిరమైన పునాది మనం వేసుకుంటూ, దేవా నువ్వు నా కొరకు పంపేవు ప్రభా, నీ కుమార్ని పంపినావు తండ్రి నాయన, కుమార్ని ద్వారానే నాకు రక్షణ, కుమార్ని ద్వారానే నాకు విమోచన ప్రభా. మనము ప్రతి దినము మన సిలువను మోసుకున్నట్లయితే నిత్య జీవము గలవాడు, నన్ను పంపిన వాణి యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాబట్టి మనకి లేదు, ఇంకా మరణం లేదు, మరణము నుండి జీవములోనికి మనము దాటి ఉన్నాము. ఎందుకంటే ఆ గొప్ప సిలువను మనం మోస్తున్నాము కాబట్టి మనము తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి మనము దాటి ఉన్నాము అని ఆ ప్రభు మనకి సెలవుచిస్తున్నాడండి. కాబట్టి ఆయన మోసేడు సిలువ, హిస్ సిలువ, ఆయన సిలువ, హిస్ క్రాస్, మై క్రాస్, నేను ఎలాగ మొయ్యాల ప్రభా. మోస్తేనే తండ్రి నాయన మరణం నుండి జీవంలోనికి మమ్మల్ని దాటింపజేస్తావు ప్రభా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనములో, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడినడలా క్రీస్తు తోడి వారసులము. ఆయనతో కూడా శ్రమ పడిన ఎడల, కాబట్టి ఆయన మోసేడు సిలువ, నేను నా సిలువను మోసినట్లయితే, ఆ శ్రమను నేను అనుభవించినట్లయితే క్రీస్తు తోడి వారసులము, మనము పిల్లలమైతే వారసులము. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకి దయచేశాడండి. కాబట్టి మనము క్రైస్తులమైన మనము, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్న మనము, ఆ సిలువను మోస్తున్న మనము
ప్రతి దినము ఎంతో భారము, ఎంతో వేదన, లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే తారుమారైపోతా ఉంది. ఎంతో మంది క్రైస్తవులు హింసింపబడుతున్నారు, ఎన్నో సంఘాలు మోయబడుతున్నాయి, ఎంతో మంది క్రైస్తవులు హతసాక్షులుగా మరణిస్తున్నారు. ఎన్ని చూస్తుంటే దేవుని యొక్క వాగ్దానం నెరవేరుతున్న రోజుల్లో మనం జీవిస్తున్నాము. ఆయన రాకడ కూడా బహు సమీపమున్నది. కాబట్టి మనము మన సిలువనెత్తుకుని మనం ఏమి చేయాలా, ఈ లోకయాత్రలో మనం ఎలాగ ప్రయాణం చేయాలా, ఎలాగ మనం ఆయన పిల్లలము కాబట్టి ఆయనతో పడిన శ్రమలో మనం కూడా శ్రమలు అనుభవించినట్లయితేనే క్రీస్తు తోడే వారసులము. కాబట్టి మనము ఎల్లప్పుడు ఆయన నామాన్ని గనపరుస్తూ మన సిలువను మనము మోస్తూ అనేకులకు గొప్ప వెలుగు బిడ్డలుగా, మాదిరికరమైన బిడ్డలుగా జీవిస్తూ ఆయన సిలువను మోసాడు. నేను నా సిలువను మోసి ఈ లోక యాత్రను ఎలాగ ప్రయాణం చేయాలి ప్రభువా, ఆ ప్రయాణం చేసినప్పుడే నీతో పాటు మేము శ్రమలు అనుభవించినప్పుడే నీతో మేము వారసులము తండ్రి నాయన. కాబట్టి దేవా, నీవు ఈ లోకముల ప్రభా సిలువను మోసి సంపూర్ణంగా తండ్రి నాయన నీ కార్యాన్ని ముగించినావు ప్రభా. మేమేమి చేయాలి ప్రభా, మా సాక్ష్యం ఏంటి తండ్రి నాయన, మేము ఎలాగ నిన్ను గణపరచాలా, ఎలాగ నిన్ను సంతోషపరచాలా అన్నప్పుడు బైబిల్ గ్రంథంలో కూడా ఎంతో మంది సాక్ష్యం చెప్పినట్టు, ఆ దేవుని తెలుసుకున్నట్టు మనం చూస్తున్నాము. ఇదే యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో పుట్టి గ్రుడ్డివాడు, పుట్టినప్పటి నుంచి గ్రుడ్డివాడు, కానీ ఆ ప్రభువుని తెలుసుకున్నాడు. ఆ యేసు యొక్క రక్తము ద్వారా ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనకి మొరపెట్టినప్పుడు, ఆయన ఆ యొక్క బలహీనత చూచినప్పుడు, ఆ హృదయంలోని వేదన ఆయన చూచినప్పుడు ఆయన స్వస్థపరిచినట్లు ఆ గుడ్డివాడిచ్చిన గొప్ప సాక్ష్యము యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనములో, దేవుడు పాపుల మనవి ఆలకింపక ఉండని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చెప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్. దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము. కాబట్టి నీతిమంతులుగా తీర్చబడ్డానికే ఆయన వచ్చాడు ఈ లోకానికి. కాబట్టి మనము ఆయనతో సవాసం చేయాలా, మనము ఆయన పిల్లలము, ఆయన వారసులము. కాబట్టి మనము నీతిమంతులుగా ఉన్నాము కాబట్టి ఏ పరిస్థితి అయినా, ఏ సమయమైనా మన సిలువను ఎత్తుకుని ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఆయన మన ఆర్తధ్వని వింటాడు, మన మొరను ఆలకిస్తాడు. ఇక్కడ పుట్టి గ్రుడ్డి వాడిస్తున్న సాక్ష్యము, దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదును. ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. చిత్తము. కాబట్టి మన సిలువను ప్రతి దినము మనము మోస్తూ, దేవా నా జీవితంలో నీ చిత్తం ఏంటి ప్రవ్వా, ఇంకా ఎలాగ తండ్రి నాయన నీ నామాన్ని గణపరచాలా, ఎలాగ నీ దృష్టికి నేను అంగీకారంగా జీవించాలా ప్రవ్వా, ఎలాగ నీ చిత్తాన్ని నేను గుర్తెరగాల తండ్రి నాయన. కాబట్టి ఈ సిలువ శక్తి ద్వారా తండ్రి నాయన బయలుపరచు ప్రవ్వా నాయన. నా సిలువని నేను మోసుకి ఎలాగ ఈ లోక యాత్రలో ముందుకు కొనసాగాల ప్రవ్వా, నీ చిత్తమును గుర్తెరిగే భాగ్యం నాకు దయచేయి ప్రభా. మనం ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా మన సిలువను మనం ఎలాగ మొయ్యాలో దేవుడు మనకు బయలుపరుస్తాడండి. కాబట్టి ఈ రోజు మనం ధ్యానించింది ఆయన సిలువ, నా సిలువ. మొట్టమొదటిగా సిలువ పైన సందేశము, రెండవదిగా సిలువలో దేవుని సందేశము, మూడవదిగా సిలువను గూర్చిన అపహాస్యము, నాలుగవదిగా సిలువలో సంగమునకు సందేశము. కాబట్టి మనము చేయవలసిన కార్యాలు ఏంటంటే, దేవుడు తన చిత్తము చొప్పున జరిగించిన వాని మనవి ఆలకించును. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడే, ఆయన రక్తం ద్వారా మనం కడిగినప్పుడే, ఆయన సిలువను మనం మోస్తున్నప్పుడే, ఆయన చిత్తమును మనం గుర్తిరిగినప్పుడే ఆయన వారసులుగా తీర్చబడతాము. ఆయన సిలువను, మన సిలువను మోసే భాగ్యాన్ని కూడా దేవుడు మనకి దయచేస్తాడండి. కాబట్టి మనము ఒక చిన్న పాట, నేను ఏదో ఒక 2016వ సంవత్సరము లెంట్ డేస్ లోనే ఈ పాట రాశానండి. నేను ఈ పాట పాడాలని ఆశపడుతున్నాను. సిలువ ధ్యానం గురించిన పాట ఇది. సమర్పించేదను నాదు హృదయంబును, స్వామి పాదముల కిలలో సమర్పింతును. కలువారి సిలువాలో నీ ప్రేమాను చూపితివి, రక్షణనిచ్చితివి. పరదేశులో దొంగను చేర్చుకొని నిత్య జీవమును
నొసగితివి. నీ ప్రేమ ఎంతో అమూల్యము. సమర్పించేదను నాదు హృదయంబును. స్వామి పాదముల కిలలో సమర్పింతును. ఏ యోగ్యత లేని నా కోరకు సిలువలో బలి అయితివ గొప్ప దేవా. నిన్ను నమ్ము వారిని విడువకుమయ్యా. ఆత్మ ఫలములతో మము నింపుమయ్యా. నీ కల్వరి ప్రేమ విలువైనది. సమర్పించేదను నాదు హృదయంబును. స్వామి పాదముల కిలలో సమర్పింతును. అంతము వరకు నీ సాక్షులముగా జీవించి ఎదుగుటకు నీ కృపనిమ్ము. మా హృదయములను సముదాయించుకొని నిమ్మళ పరచుటకు నీ కృపనిమ్ము. ఆశతో నీ కొరకు జీవింతుము. సమర్పించేదను నాదు హృదయంబును. స్వామి పాదముల కిలలో సమర్పింతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్, ఆమేన్. నీ సిలువ, ప్రభు సిలువ, నా సిలువ. హిస్ క్రాస్, హై క్రాస్. దేవుని ఉపచేత చక్కని వాక్యము విన్నాము మనము. చక్కని వాక్యము చేత మనల్ని ఆదరించిన, బలపరిచిన అన్నజనము గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము. అమ్మగారు, దేవుడు మిమ్మల్ని దీర్ఘాయు చేత పోషించి సంరక్షించును గాక. ఈ పరిచర్యను, ఈ సేవా భారమును మరింతగా వాడుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి, ప్రైజ్ లార్డ్ అండి. వందనాలండి. సుదర్శన్ గారు, మన మధ్యలో సుదర్శన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? చేస్తానయ్య గారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన పరలోకపు తండ్రి యేసు ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రివి, నమ్మదగిన దేవుడువు, సత్యవంతుడువి ఆయన నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన కాలమంతయు ప్రభువా, నీ బలిష్టమైన రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి తండ్రి మరి ఒక నూతన దినములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి ఉదయం లేవగానే ప్రభువా ఆయన నీ ముఖ దర్శనము చేసుకునే భాగ్యమును మాకు అనుగ్రహించినందుకు కూడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, ఈ మీట్లో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా దయగలిగిన తండ్రి, అమ్మగారి ద్వారా తీసుకొచ్చిన సిలువ ధ్యానమును మేము తండ్రి మాకు చక్కగా వివరించిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా దయగలిగిన తండ్రి, మా జీవితంలో కూడా ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినాను తండ్రి, ఎన్ని అవమానములు ఎదురొచ్చినాను ప్రభా తండ్రి, అయినా నీ పాదముల వద్ద మేము పడి ఉండటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకయాత్రలో ప్రభా ఆయన అందరికంటే కూడా ఎక్కువ ప్రభా తండ్రి నమ్మిన వారికి శ్రమలు వస్తాయని మీరు మా నాయన నా తండ్రి మా కొరకు మీరు తండ్రి ఎన్నో శ్రమలు పడినారు. మీరు ఆయన తండ్రి ఎన్నో దెబ్బలు తిన్నారు ప్రభా తండ్రి. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థతను అనుగ్రహించిన మా దేవుడు అయినందుకు నేను పూజిస్తూ గణపరుస్తూ వస్తున్నాను తండ్రి. ఈ మీటింగ్లో తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి కూడా పేరు పేరు వంతున మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నా దగ్గర తండ్రి నాయన ధనజయ్ గారిని ప్రభావ తండ్రి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయండి. అయినా తండ్రి ఈ నాయన సేవా భారమును ప్రభావ ఇంకా ముందుకు తీసుకునేటకు ఆయనకి నాయన శక్తిని దయచేయమని ప్రార్థిస్తూ వస్తున్నాను. నా దగ్గర తండ్రి ఆయన ముందున్న తండ్రి హిందీ సెషన్లో కూడా తోడుగా నడిపించాను. ఎంతవరకు ప్రభావ
అయినా మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు, దయ, ఉపకారములు బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నైనా యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నడిపించిన సుదర్శన్ కుమార్ గారికి వందనాలండి. వందనాలు సార్, వందనాలు. కుటుంబమును ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బాబును, శ్రావణ్ కుమార్ ను దేవుడు ఆశీర్వదించి బలపరచును గాక. అండి ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ఇప్పుడు ప్రభు నేర్పిన ప్రార్థన. తండ్రి. ఆమేన్. 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 హిస్ క్రాస్ మై క్రాస్. దేవుని వాక్యమును చక్కగా అందించిన అనుజనమ్మ గారు ఉన్నారు. ఆశీర్వాదం విడుదల చేస్తారు. ఆశీర్వాదంతో తదుపరి ప్రారంభిస్తున్నాము. గారు ఆశీర్వాదం విడుదల చేయండి. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును ప్రతి కుటుంబానికి, ప్రతి బిడ్డకి, ప్రతి సార్వత్రిక సంఘానికి దేవుడు దయచేసి దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రభు పేరు అందరికీ సభ